నమస్తే పబ్లిక్ కు అందరూ మంచిగున్నారా? మన సిటీ మాజిస్టర్ల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చింది కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా ఔషధంగా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు చాల్చ కంటే ముందుగా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. అధికార ప్రతిపక్షాల నడుమ నడుస్తుంది లడాయి, ఎన్నడు తగ్గుతుందో మరి జవడము. మస్తు గోస పెట్టుకుంటున్నదట పీఈటీ మేడము, చర్యలు తీసుకోవాలని రోడ్డెక్కిరు విద్యార్థినులు. నిలువెత్తు ఫోన్ తయారు చేసిండు యూట్యూబరు, మస్తు పరేషాన్ అవుతున్నారు ఇది చూసిన వాళ్ళు. రీల్స్ చేస్తుంటే పడ్డది నీళ్ళల్లా, నెటిజన్లు మారుతారో మరి చూసన్నా. నువ్వు పార్టీ మారినావు, మా తాన గెలిచి ఆలతానికి పోయినావు, అందుకే చీర కట్టుకుని గాజులు వేసుకో. అయినా పార్టీ మారలేదని చెప్పకుంటే నేనే మీ ఇంటికి వచ్చి గులాబీ కండు కప్పుతాని కారు పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అంటే దానికి సీరియస్ అయిన అరకెపుడి గాంధీ, అవునా నువ్వు మా ఇంటికి వచ్చుడు కాదు నేనే నీ ఇంటికి వస్తా చూసుకుందాం అనుకుంటా ఇద్దరు తగ్గేదలే అనుడితోని తెలంగాణ రాజకీయం మొత్తం ఇయ్యాల వీళ్ళిద్దరు చుట్టే తిరిగింది, ఇంకా తిరుగుతుంది కూడా. కౌశిక్ రెడ్డి అరకెపుడి గాంధీ నడుమ పచ్చగడ్డి కాదు, పచ్చి ఆకులు సన్నీళ్లు పోసినా కూడా మంటలు ఆగేటట్టులేవు. పిఎస్సి చైర్మన్ గా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపుడి గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రకటించుడుతోని అసలు నువ్వు ఏ పార్టీ, నిజంగానే బీఆర్ఎస్ పార్టీ అయితే నేను నీ ఇంటికొచ్చి కండువా కప్పుతా అని అన్నాడు కౌశిక్ రెడ్డి. మా బీఆర్ఎస్ పార్టీ సభ్యుడు అంటుండు, మేము స్వాగతిస్తా ఉన్నాం, రమ్మని చెప్పు, గంట కాకపోతే రేపు పొద్దున వస్తారు 10 o'clock మా భవన్లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి. అప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ ఉండడానికి మేము స్వాగతిస్తాం, నో ప్రాబ్లం, ప్లీజ్ వెల్కమ్ రమ్మని చెప్తాం. ఆయన అయితే గిట్లా ఇప్పుడు రేపు వస్తాడు పొద్దున 10 o'clockకి నేను వివేక్ గారు ఇద్దరం బొకే పట్టుకొని రెడీగా నిల్చొని రిసీవ్ చేసుకొని ప్రెస్ మీట్ పెడతాం. ఆయనతో పాటు కూర్చొని ఇటు పక్కన కూర్చుంటాం. ఎవరు అరే ఆయన వస్తే తీసుకుంటాం భయాన్ని, ఇదే పార్టీ అని అయినా అంటుండు కదా, మేం కాదు కదా అనేది, రమ్మని చెప్పి వచ్చి ప్రెస్ మీట్ పెట్టమని. ఇక దీని మీద సీరియస్ అయిన అరకెపుడి గాంధీ, నా ఇంటికి వచ్చేటందుకు నువ్వేవాళ్ళు, నేనే నీ ఇంటికి వస్తా కాసుకోనా దెబ్బ అని సవాల్ చేసిండు. కైశ్వరెడ్డి 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేవు, చేతులు కట్టుకుని కూర్చోలా, నా కొడుక నువ్వు నేను తేల్చుకుందాం రా. ఇట్లా ఇద్దరు సవాళ్లు చేసుకునేసరికి ఏమవుతుందో అని పోలీసులు ముందే అలర్ట్ అయ్యి కౌశిక్ రెడ్డిని ఇంట్లోకించి బయటకు వెళ్ళనీయలేదు. కాకపోతే అరకెపుడి గాంధీ అన్నట్టే కౌశిక్ రెడ్డి ఇంటికి పోయిండు. ఇక చూడాలే లొల్లి మస్త్ అయ్యింది. కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు, కారు అద్దాలు కూడా పగిలినాయి. టమాటాలు, కోడిగుడ్లు కూడా ఇసిండ్రట. అన్నట్టే నేను కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చిన. అసలు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయేందుకు కారణమే కౌశిక్ రెడ్డి. అటు ఇటు ఇటు అటు చెప్తాడు అని అనబట్టిండు అరకెపుడి గాంధీ. బచ్చగాడివి, బ్రోకర్ నా కొడుకి, చీటర్వి, ఢిల్లీ టు హైదరాబాదు ఎమ్మెల్యేల ఫిరాయింపుల కోసం ప్రయత్నాలు చేసి మీడియేషన్ చేసిన నా కొడుకువి, పార్టీల ఫిరాయింపు గురించి మాట్లాడే నైతిక నీకు హక్కు ఎక్కడుందిరా? కోవట్టుగా పనిచేసి అపోజిషన్ నాయకులతో ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి దొంగవు నువ్వు. అప్పటికి కూడా తగ్గని కౌశిక్ రెడ్డి అరకెపుడి గాంధీ కోసం ఆరతులు పట్టి ఉంచిండు. ఆ తర్వాత ఈ లొల్లులు చూసి వదిలేదే లేదు, రేపు నీ ఇంటికొస్తా అని ఉల్టా వార్నింగ్ ఇచ్చిండు. లక్ష వాళ్ళు నేను చెప్తా ఉన్నాను, దీనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటది, ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. రేపు మీరు చూస్తారు, రేపు ప్రతి చర్య ఎట్లుంటుంది అనేది రేపు చూస్తారు మీరు. చూద్దాం రేపు చూద్దాం. రేపు సంగతి ఏందో
లా అండ్ ఆర్డర్ ఇవాళ వీళ్ళు ఎట్లయితే మెయింటైన్ చేస్తారో రేపు దీని సంగతి ఏందో రేపు దీని సంగతి ఏందో దీని కథ ఏందో దీని కార్ఖాన ఏందో చూస్తా. ఖచ్చితంగా తెలంగాణ భవన్లో ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతా. దీని సంగతి ఏందో చూస్తా. ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. చూస్తుంటే ఈ పంచాయతీ ఇయాలతోనే ఆగేటట్టు లేదు. చూడాలే మరి రేపు ఏం జరుగుతుందో. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు సీరియస్ అవుతున్నారు ఈ లొల్లుల మీద. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు లీడర్లు పోయి సిపి ఆఫీసులో కూర్చుండి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళను అరెస్టు చేయాలని చెప్పి నిరసన చేసిండ్రు. ఇక దీని మీద హరీష్ రావు సార్ కూడా గట్టిగానే గరానికి వచ్చిండు. ఈ దాడి గాంధీ గారు చేసినట్టుగా మేము భావించడం లేదు. ఈ దాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడి. రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో రేవంత్ రెడ్డి గారే ఈరోజు కౌశిక్ రెడ్డి గారి పైన దాడి చేశారు. ఈ దాడి కేవలం సమాధానం చెప్పలేక, వాళ్ళ ఫెయిల్యూర్స్ను ఒప్పుకోలేక, కౌశిక్ రెడ్డి గారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం లేక ఈ రకంగా ఫిజికల్ అటాక్ వాళ్ళు పాల్పడతా ఉన్నారు. మొత్తానికైతే ఎవరు తగ్గుతలేరు, కానీ నడిమిట్ల పోలీసులు మాత్రం నలిగిపోతున్నారు. పోండ్రి అసలు ఈ గురుకులాలకు ఏమైంది? రోజుకో స్కూలు, వారానికో గురుకులం, ఇట్లా ప్రతిరోజు విద్యార్థులు రోడ్డు ఎక్కందే పొద్దుగుక్తలేదు. ఇంతకు ఇప్పుడు ఏం జరిగిందో చెప్పకుండా ఇదంతా ఎందుకు చెప్తున్నావు అంటారా? అది నేను చెప్పుడు కాదు, వార్త రానే వస్తుంది, మీరే చూడుండ్రి. పిల్లలంతా రోడ్డు మీద కూర్చుండి జోష్నా మేడం డౌన్ డౌన్, జోష్నా మేడం డౌన్ డౌన్, ఆమె మీద చర్యలు గట్టిగానే తీసుకోవాలని చెప్పి లొల్లి చేస్తున్నారు. ఇంతకు ఆ మేడం ఏం చేసిందనంటే, ఇగో ఈ షెల్లె చెప్తున్నది వినుండ్రి. షెల్లె చెప్పు. సారంపల్లి గురుకులం సార్ మాది. 5th క్లాస్ నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ. 5th క్లాస్ నుంచి ఉంటున్నాం. జోష్నా పీటీ, ఆమెది గవర్నమెంట్ జాబ్ కూడా కాదు. ఆమె కన్నా ముందు 4 వచ్చిర్రు. వాళ్ళ మీద కంప్లైంట్స్ రాసుకుంటా వాళ్ళని పంపించేసింది. ఆమె ఉంది, ఉన్నా కూడా మేమేం అనలేదు. ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చినాం, యాక్షన్ తీసుకోలే. వీపీకి ఇచ్చినాం, యాక్షన్ తీసుకోలే. జూనియర్ వీపీకి ఇచ్చినాం, యాక్షన్ తీసుకోలే. అసలు ఎవరిని చెప్పినా అసలు పట్టించుకుంటలేరు. మా పేరెంట్స్ మమ్మల్ని ఇక్కడ ప్రేమతో వదిలేసి వెళ్తారు సార్. కానీ మేము ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఒక స్టూడెంట్ ని ప్రేయర్ టైంలో పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక ఆడపిల్లని బట్టలు లేకుండా బాత్రూమ్ లోకి వచ్చి కొడుతుంది సార్. ఇది టీచర్ కున్న క్వాలిటీ అయినా, కొట్టుకుంటే వీడియో రికార్డ్ చేస్తారు సార్. ఈ పర్సనల్ డైరీస్ అన్ని చదువుతుంది. ఇది ఒక టీచర్ కి ఉన్న క్వాలిటీ అయినా. మేడం సస్పెండ్ కావాలి, ఇక్కడికి వచ్చి మాట్లాడాలి, ఆ లెటర్ మాకు చూపించాలి. అప్పటి వరకు మేము ఇక్కడ నుంచి కదలేదు. ఇన్నరా షెల్లె బాధ ఎట్లున్నదో. పాపం వాళ్ళకు ఉన్న గంట టైంలోనే 580 మంది తానం చేస్తారట. అయినా కూడా వాళ్ళు తానం చేసే బాత్రూంలకు వచ్చి కొడుతుండట. ఇయ్యాలనైతే తానం చేస్తుండగానే వచ్చి కొట్టుకుంటా మరి వీడియోలు తీసిందట. బెల్టుతోని కొడితే తాకిన దెబ్బలు చూయించుకుంటా ఏడబట్టిండ్రు పిల్లలు. అక్కడ సరిగా వాటర్ బెనిఫిట్స్ లేవు. ఒక్కటి డార్మెంటరీ, ఒక్కటే క్లాస్. ఇన్ని స్ట్రగుల్స్ ఉన్నా కూడా మేము 1 అవర్ లో ఇన్ టైం కి కింద ప్రేయర్కి వెళ్తాం. 1 అవర్ లో ఒక్కటి కూడా ప్రాబ్లం ఉండదా సార్? హెల్త్ ఇష్యూస్ ఉండయా? జ్యోతి అనే అమ్మాయికి, జ్యోతి మనిషి అనే అమ్మాయికి ఫీవర్, ఇంకా ప్లస్ పీరియడ్స్. వాళ్ళు ప్రే టైంలో ఏనా మేడకి చెప్పి పర్మిషన్ అడిగే వెళ్ళారు వాళ్ళు స్నానం చేయడానికి. అయినా కూడా బాత్రూమ్ డోర్ పలగొట్టి వాళ్ళని బట్టలు లేకుండా చూసి సిక్కుతో కొట్టింది సార్. ఒక ఆడపిల్ల, తను కూడా కూతురుంది కావచ్చు. అసలు ఎట్లా బిహేవ్ చేస్తారంటే స్టూడెంట్స్ తోని మమ్మల్ని మనుషులు లెక్క చూడదు సార్. మనుషులు లెక్క చూడదు. మాసొంటి పిల్లలు ఆమెకు కూడా ఉన్నారు. గిట్లా చేసుడు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి పిల్లలు మత్తు గరానికి వచ్చిండ్రు. ఆమెను తీసేసేదాకా మేము గదిలేదే లేదని చెప్పి ఇట్లా ఫైర్ అయ్యిండ్రు. సిరిసిల్ల జిల్లా తంగలపల్లి ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థినులు పీఈటీ జోష్నా మేడం బాధ భరించలేక ఆమెను సస్పెండ్ చేయాలని చెప్పి ఇట్లా ఆందోళన చేసిండ్రు. అయ్యా సీఎం సారు, విద్యార్థుల కోసలు ఎట్లున్నాయో చూస్తున్నారా? జర్ర ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల సమస్యలు మొత్తం తిరుగుండ్రయ్యా అంటున్నారు పిల్లల తల్లిదండ్రులు. స్మార్ట్
ఫోన్లతోని దునియా మొత్తం అరచేతులకు వచ్చేసింది. తెల్లారినప్పటి సంది పొద్దుపోయేదాకా ఫోన్ లేకపోతే ఒక్క నిమిషం కూడా గడవని పరిస్థితి ఉన్నది ఇప్పుడు. అందుకే ఎవరికి తగ్గట్లు వాళ్ళు తీర్ల ఫోన్లు కొనుక్కుంటారు. అయితే ఎన్ని ఫోన్లు ఉన్నా ఐఫోన్ కథ అలాగుంటుంది. ఇప్పుడు గా ఐఫోన్ను చేతిలో పట్టనంత పెద్దగా తయారు చేసి గిన్నిస్ బుక్లకు ఎక్కిండు ఒక యూట్యూబర్. అదేందో చూడిండ్రో పారి. So that is our flashlight, which is a 400-watt torch, basically. Looking good. We're off to a good start. Let's look at some touchscreen navigation. For example, let's tap that. This is our page, for example. అగో చూసిన రానుల్లా అమితాబ్ బచ్చన్ కంటే హైట్ ఉన్న ఐఫోను ఇదే. దునియా మొత్తంలో ఇదే అన్నిటికంటే పెద్ద స్మార్ట్ ఫోన్ అంట. దీని ఎత్తు 6 అడుగుల 74 అంగుళాలు. అరుణ్ రూపేష్ మైని అనే యూట్యూబర్ ఈ బాహుబలి ఐఫోన్ ను తయారు చేసిండు. So, are you able to connect to a roaming network? We actually are on a roaming network right now. Well, this record, of course, it must be based on a commercially available phone. It is a brilliant scaled-up version. The demonstration, everything you've just shown me, has gone very smoothly. So, I can confirm that what you have achieved today is, in fact, a new Guinness World Record. Oh my God, yes! Did it, thank you. The excitement is justified. You have achieved the largest smartphone replica at 2.054 meters. మరి ఈ ఫోన్ ఏమైనా పని చేస్తుందా లేకపోతే ఉత్త డమ్మీ పీస్ అని అనుకునేరు. ఇంట్లో పెద్ద కెమెరాలు పెట్టిండ్లు. గేమ్స్ కూడా ఆడుకోవచ్చట. దీన్ని ఒక స్టాండ్ మీద పెట్టి రోడ్డు మీదకి ఉంచబోతే ఓర్ని ఇదేం ఫోన్ రో గమ్మత్తున్నదని రోడ్డు వెంబడి పోయేటోళ్ళు చూసి షాక్ అయ్యిండ్లు. దీన్ని తయారు చేసినందుకు రూపేష్ మైని గిన్నిస్ బుక్లకు సుతం ఎక్కిండు. క్రియేటివిటీ ఉంటే ఇట్లా ఏదో ఒకటి చేసి పాపులర్ కావచ్చు. ఏమంటారు? రీల్స్ అంటే ఇష్టం ఉండాలి కానీ పిచ్చి ఉండొద్దు. మనం ఏడున్నాం, ఈడ రీల్స్ చెయ్యొద్దా అని చూసుకోవాలి. అంతేగాని ఈడేదో కథలు పడితే మస్తు వ్యూస్ వస్తుంది, మనకు లైక్స్ వస్తాయి, మస్తు వైరల్ అవుతామని ఏదో చేయబోతే అప్పుడప్పుడు ఇంకేదో అవుతుంది. అటువంటి పరిస్థితి వచ్చింది ఇంకో ఈడ ఓవర్ యాక్షన్ పిల్లకు. ఇంకో నది ఒడ్డు నుంచి నడుచుకుంటూ వస్తున్నదా ఈమె రీల్స్ కోసం లేనిపోని కథలు పడే పిల్ల. అగ చూడుండ్రి అట్లా నడుచుకుంటూ వచ్చి ఎటువంటి పర్ఫార్మెన్స్ చేస్తున్నదో. హరిద్వార్ గంగా ఘాట్ దగ్గరున్న శివలింగాన్ని పట్టుకొని ఏదో బాధను శివునికి చెప్పుకున్నట్టు పర్ఫార్మెన్స్ చేస్తున్నది. అబ్బో మామూలు రీల్స్ ఆర్టిస్ట్ కానట్టున్నది కదా. ఇక ఇంతల్నే ఆడి నుంచి లేచి నదికి అడ్డంగా పెట్టిన రైలింగ్ ఎక్కి నడుచుకుంటా పోదామని చూసింది. కానీ ఇంతల్నే ఏమైందో చూడుండ్రి. అయిందా? బాగా అయిందా? లేకపోతే మరి ఏడా పడితే ఆడ ఓవర్ యాక్షన్ చేస్తే ఇట్లానే ఉంటది. మరి లేకపోతే గంగాఘాట్ దగ్గర కూడా రీల్స్ చేసుడు అవసరమా? అది కూడా శివలింగాన్ని పట్టుకొని. అందుకే ఆ శివుడే ఇట్లా చేసిండు అని కొందరు అంటుంటే ఇంకోసారి ఇటువంటి కథలు అసలుకే పడదని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. కానీ పాపం కొంత దూరం కొట్టుకపోయింది అట్లానే. ఆ తర్వాత బయటికి గుంజిండ్రు. అందుకే ఈ వార్త చూస్తున్న రీల్స్ బ్యాచ్ వాళ్ళు మీరు రీల్స్ చేస్తే చేయుండ్రి కానీ రిస్క్ అయితే చేయకుండ్రి, సరేనా? ఏదన్నా కొన్నదానికైనా ఏమన్నా తిన్నదానికైనా ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలి కదా. లేకపోతే ఊకుంటారు దుకాణ పోళ్ళైనా హోటళ్ళైనా తీసి 4 జరుతారు, లేదంటే వాళ్ళ హోటల్లో పిండి రుబ్బిస్తారు, అంతే కదా. అయినా మరి చిత్రం కాకపోతే తిన్న తిండికి డబ్బులు లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పుర్రి? అన్ని పాత సినిమా డైలాగులు తప్పి అని అనుకుంటున్నారా?
ఇగో గిడోగా ఆయన నిజంగానే ఇయ్యలేదుల్లా. మళ్ళీ మీదికెళ్ళి డబ్బులు అడిగితే ఏం చేసిండో చూడుండ్రి. అయ్యో రాములా భగవంతా, అట్టిగిక్కుపోతున్నాడేంది? ఆపన్న ఆపు, ఈ అన్న చెయ్యి పుసికిన జారిపోయింది అనుకో, అదే కారు కింద పడతాడు, అప్పుడు పానాలు పోతాయి. ఆపన్న ఆపు. అసలుకే ఆపకుండా దంచకపోయిండు కదా. అసలు ఏంది ఈ లొల్లేనంటే, ఈ కారు నడిపేటైనా మహారాష్ట్రలో ఓ హోటల్లోకి పోయి బేవ్ అనే దానిక తిని బిల్లు కట్టు అనేసరికి ఇట్లా కారు షాల్ చేసి స్పీడ్గా దంచుకోపోదామని చూసిండు. ఇంతల్నే ఆ హోటల్లో బిల్లు తెచ్చి ఇచ్చిన ఆయన ఇట్లా కారు ఎంట వాడితే అయినా కూడా ఆపకుండా అట్లనే దంచకపోయిండ్రు. ఇక వాడు ఎట్లనైనా ఆపేటట్టు లేడు కారు. చేతులు ఇడిచిపెడితే నా పానాలు పోతాయని అదే కారులో ఎక్కితే ఓ రోజంతా వాళ్ళ దగ్గరనే ఉంచిండ్రట. ఇప్పుడు ఈ వీడియో అంతా సోషల్ మీడియాలో రికార్డ్ అయ్యింది. ఇప్పుడు పోలీసులు వచ్చి కేసు రాస్తే ఇక ఎంత ఖర్చు అవుతుందో లెక్కేయాలి. అప్పుడు అనిపిస్తుంది కావచ్చు, ఇంత సీన్ చేసుకునే దానికంటే తిన్న తిండికి బిల్లు కడితే అయిపోవునని. నీ కడుపుకు తిన్న తిండికి కూడా బిల్లు కట్టకపోడేందో ఏమో పోన్రి. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళీ ఒక్కపారి హెడ్లైన్స్ చూసేవ్రీ. అధికార ప్రతిపక్షాల నడుమ నడుస్తుంది లడాయి. ఎన్నడు తగ్గుతుందో మరి ఈ జవడము. మస్తు గోస పెట్టుకుంటున్నదట పీఈటీ మేడము. చర్యలు తీసుకోవాలని రోడ్డెక్కిరు విద్యార్థినులు. నిలువెత్తు ఫోన్ తయారు చేసిండు యూట్యూబరు. మస్తు పరేషాన్ అవుతున్నారు ఇది చూసిన వాళ్ళు. రీల్స్ చేస్తుంటే పడ్డది నీళ్ళల్లా. నెటిజన్లు మారుతారో మరి చూసన్నా. ఇగో ఇవ్వాల ఇయాల్టి సిటీ మరి వార్తలు. మేము చెప్పిన జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.